శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆత్మీయ బంధువులందరికీ మా శిఖర యోగా ఆశ్రమం తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఆధ్యాత్మిక పయనంలో భాగంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ చరిత్రని, స్థల పురాణాన్ని తెలుసుకుందాం రండి. రేణుకా ఎల్లమ్మ తల్లి భక్తులకి కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసి ఉంది. మన భాగ్యనగరమైన హైదరాబాద్లోని బల్కంపేట్ అనే ఊరిలో బావిలో స్వయంభూగా శయన రూపంలో బంగారు కవచంతో వెలసిన ఎల్లమ్మ తల్లి తన భక్తులపైన కరుణా కటాక్షాన్ని కురిపిస్తుంది. 700 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన దేవాలయం 15వ శతాబ్దానికి చెందినది. 20వ శతాబ్దం నుండి ఎన్నో పునర్నిర్మాణాలు చేయబడింది. ఆ పునర్నిర్మాణంలో భాగంగానే అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన ఎల్లమ్మ అమ్మవారి లగ్గం అని చెప్పబడే కళ్యాణోత్సవం, బోనాలు కన్నుల పండుగగా భక్తులు జరుపుకుంటారు. ఈ కళ్యాణోత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి ఎల్లమ్మ కృపాకటాక్షాలకి పాత్రులవుతున్నారు. ఎల్లమ్మ తల్లి దేవాలయ రాజగోపురం దక్షిణ వైపుకు ఉంటుంది. ప్రప్రథమంగా తూర్పు దిశలో వినాయకుడు కొలువై ఉంటాడు. పక్కనే ఒక చిన్న దేవాలయం ఉంటుంది. ఇదే పోచమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా 2 ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. అవే అమ్మవారి కళ్యాణం మరియు బోనాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మదేవి కళ్యాణోత్సవం జరుపుకుంటారు. భక్తులు అంగరంగ వైభవంగా ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ కళ్యాణ వైభవాన్ని చూడడానికి ముల్లోకాల దేవతలు వస్తారని ప్రతీతి. హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుంటే భారతదేశంలో 18 శక్తిపీఠాలను దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని మరియు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకుందాం రండి. బల్కంపేట్ ప్రస్తుతం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతం. అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు. ఇది ఒక గ్రామం. చుట్టూ అడవి, పంట పొలాలతో ఉండేది. ఈ గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనులు చేపడతాడు. కొంత లోతుకి తవ్విన తరువాత అక్కడ పెద్ద బండరాయి అడ్డపడుతుంది. సూక్ష్మంగా దాన్ని పరిశీలించిన తరువాత అది అమ్మవారి ఆకృతిలో కనబడుతుంది. దీంతో అలాగే శిలకు పూజలు చేసి మరో చోటకి ప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ శిల 1 ఇంచు కూడా కదలలేదు. దీంతో గ్రామంలోని చాలా మందికి ఈ విషయాన్ని చెప్పి ఆ విగ్రహాన్ని వేరే చోటకు ప్రతిష్ఠించడానికి వందల మంది మనుషులను ఆ శిల వద్దకు తీసుకొని వచ్చాడు. అయితే ఎంత ప్రయత్నించినా విగ్రహాన్ని అక్కడి నుండి కదిలించలేకపోయారు. దీంతో శివశక్తులను పిలుస్తారు. వారు అమ్మవారిని ఇక్కడి నుండే పూజించమని, అందుకే అమ్మవారు ఇక్కడి నుంచి కదలట్లేదని సెలవిస్తారు. కదిలించే ప్రయత్నాన్ని మానేసి అక్కడి నుండే పూజలు చేస్తారు. ఆ దేవికి రేణుకాదేవి అని పేరు పెట్టారు. అక్కడ అమ్మవారు భక్తులచే రేణుకా ఎల్లమ్మ దేవతగా పూజలు అందుకుంటుంది. ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి పూజించసాగారు. అమ్మవారికి జలదుర్గా అనే పేరు వచ్చింది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా, కల్పవల్లిగా భక్తులకు దర్శనమిచ్చింది. దీంతో అమ్మవారి మహిమలు తెలుసుకొని చుట్టుపక్కల గ్రామం వారు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేవారు. అటుపైన ఒక చిన్న దేవాలయాన్ని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయముగా, పోచమ్మ దేవాలయముగా నిర్మించారు. ఇంకా రేణుకా ఎల్లమ్మ కథని విందాం రండి. ఒక రాజు కుమార్తె అయిన రేణుకను జమదగ్ని అనే మహర్షికి ఇచ్చి వివాహం చేయడంతో కథ మొదలవుతుంది. ఈ దంపతులకు 5 కుమారులు. వారిలో పరశురాముడు ఒక్కడు. ఒకరోజు జమదగ్ని ఋషి తన భార్యపై కోపం తెచ్చుకుంటాడు. ఆమెను ఇల్లు వదిలి వెళ్ళిపోమని ఆదేశిస్తాడు. రేణుక విచారంతో ఇంటిని విడిచిపెట్టి ఋషులను కలవడానికి వారి సలహా కోసం అభ్యర్థిస్తుంది. వాళ్ళు ఆమెను శివుడిని ప్రార్థించమని మరియు కొంత బ్రాహ్మణులకు ఆహారం పెట్టమని సలహా ఇస్తారు. అయినా జమదగ్ని కోపం ఆగలేదు.
తన 5 కుమారులను పిలిచి తల్లి రేణుకను చంపమని కోరాడు. కానీ తన తండ్రి ఆజ్ఞను విని 4 కుమారులు తన తల్లిని చంపడానికి నిరాకరిస్తారు. కానీ పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను పాటించాడు. అప్పుడు జమదగ్ని పరశురాముడికి తన తల్లితో పాటు 4 సోదరులను చంపమని మరొక ఆదేశమిస్తాడు. తన తండ్రి ఆజ్ఞను పాటించి తన తల్లిని మరియు 4 సోదరులను చంపి తండ్రి అయిన జమదగ్ని ఋషి దగ్గరికి వెళ్లి వాళ్లని తిరిగి బ్రతికించమని ప్రాధేయపడతాడు. జమదగ్ని పరశురాముడికి ఇచ్చిన వరంతో 5 ప్రాణాలతో తిరిగి వస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా రేణుక శరీరం ఆమెను రక్షించడానికి వచ్చిన ఇతర మహిళ ముఖానికి పొందినది మరియు ఆ మహిళకు రేణుకా ముఖం వచ్చింది. అప్పుడు జమదగ్ని రేణుకా శరీరంలో ఉన్న స్త్రీని అంగీకరించాడు. ఇతర స్త్రీ ఎల్లమ్మగా మారినది. ఇదే ఈరోజు మనం ప్రజలచే రేణుకా ఎల్లమ్మ దేవతగా పూజించబడుతుంది. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ప్రధాన దేవతగా ఎల్లమ్మ తల్లి కొలువై ఉంది. ఎల్లలుకే అమ్మ ఎల్లమ్మ తల్లి. సాహిత్యపరంగా విశ్వానికే తల్లి అని అర్థం. జగదంబ అని పేరుతోనూ పిలుస్తారు. బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ దేవస్థానం 1919వ సంవత్సరంలో పునరుద్ధరించబడింది. ఈ అమ్మవారు స్వయంభూగా వెలిచింది. ఈ దేవత నీటిలోని ఉంటుంది. ప్రత్యేక నీటి ఊటల ద్వారా అమ్మవారి విగ్రహ తల వెనుక వైపు నుండి జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్రమైన జలాన్ని తీర్థ ప్రసాదాలుగా భక్తులు స్వీకరిస్తారు. ఈ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం వలన పలువిధ అనారోగ్యాల నుండి నయమవుతారు మరియు ఇంటిలోని ఈ జలాన్ని ప్రోక్షించడం వలన భూత ప్రేత పిశాచ గ్రహపీడలు తొలగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ జలంతో స్నానం చేస్తే చర్మ సంబంధమైన రుగ్మతలు తొలగుతాయని భక్తులు నమ్ముతున్నారు. ఇది ఇలా ఉండగా రాజు శివరాజ్ బహదూర్ అనే జమీందారు ఈ దేవాలయ అభివృద్ధికి అనేక రకాల సహాయం చేస్తారు. ఈ విషయంలో హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలు లభిస్తుంది. అంతేకాకుండా ఈ దేవాలయంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి కూడా బెహలూఖాన్ అనే వ్యక్తిని నిర్మాణాధికారిగా నియమిస్తాడు. దీంతో ఈ ప్రాంతాన్ని బెహలూఖాన్ పేట అని పిలిచేవారు. కాలక్రమేణా బెల్గాంపేట్గా మారిపోయింది. అటుపైన తల్లిని అందరూ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ వెలసిన మాతను మొదట హేమలాంబ అని పేరుతో పిలిచేవారు. హేమం అంటే బంగారం అని అర్థం. గ్రామీణ వ్యవహారిక భాషలో హేమలాంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయినది అని కూడా విశ్లేషిస్తారు. రేణుక అనే పదానికి పుట్ట అనే అర్థం. ఆ కాలంలో ఆలయం చుట్టూ చాలా పుట్టలు ఉన్నట్లుగా చెబుతారు. ఎల్లమ్మ తల్లి దేవాలయ రాజగోపురం దక్షిణ వైపుకు ఉంటుంది. ప్రప్రథమంగా తూర్పు దిశలో వినాయకుడు కొలువై ఉంటాడు. పక్కనే ఒక చిన్న దేవాలయం ఉంటుంది. ఇదే పోచమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా 2 ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. అవి అమ్మవారి కళ్యాణం మరియు బోనాలు. ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మదేవి కళ్యాణోత్సవం జరుపుకుంటారు. భక్తులు అంగరంగ వైభవంగా ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ కళ్యాణ వైభవాన్ని చూడడానికి ముల్లోకాల దేవతలు వస్తారని ప్రతీతి. హైదరాబాద్ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుంటే భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని మరియు అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇటీవలే మా మరొక్క వీడియోలో పరశురాముడు తన తల్లి రేణుకను చంపిన పాప పరిహారం కోసం శివుడిని పూజిస్తాడు. అదే గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. ఈ గుడిమల్ల పరశురామేశ్వర ఆలయ చరిత్ర అనే వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ఎవరైనా ఇంకా ఈ వీడియో చూడనట్లయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా శిఖర యోగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.